పెన్షన్ వచ్చిందా? రాలేదయ్యా. ఎందుకని? ఏదో ఇలాంటి పుల్లలు వాళ్ళ బాగుండి మధ్య వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏడిపిస్తున్నారు. ఎవరమ్మా ఏడిపించింది? ఎవరో మీ మీద వాళ్ళ మీద చెప్తే ఎవరినని మేము అంటాం. మా కర్మ అనుకొని ఉద్దేశం అంతే. నేను బాగుంది వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే నాకు ఓపిక లేదు. వాంతులు, నాకు సంవత్సరం నుంచి వాంతులు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇల్లు ఉందంటే నాకు వాళ్ళు తీసుకుని నాకు కొడుకు చచ్చిపోయాడని బయటకు పోమంది. కూతురింట్లో ఉంటున్నాను నేను. వచ్చే డబ్బులతో ఈ 3000 కాదు, డబ్బులు కూడా నాకే ఖర్చు పడుతుంది. వెళ్ళి ఒక 1000 రూపాయలు నెలకి 2 గదులు నేను వాడేసుకుంటున్నావు కదా, ఒక గది అద్దెకి ఇచ్చుకుంటానంటే అద్దెకి ఇస్తే ఊరికంప చెప్పించి కొడతానుంది. మరి ఎన్నాళ్ళు జగనాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడమ్మా? మరి ఆ బాబే ఎక్కడనే కోరుకుంటున్నాం, మాకు ఏ ఇబ్బంది ఉండదని. దండం కూడా నిన్న అదే అనుకున్నాం. ఆ దరిద్రుడు నా కొడుకు వచ్చి పుల్లేసాడు. మరి ఈ బాబు వాళ్ళ ఇంట్లో జీతం రాకుండా ఏదో అడ్జస్ట్మెంట్ అయ్యాం. మరి మాలంటి వాడు వెళ్ళాలంటే వెళ్ళగలమా? ఇప్పుడు నేను వెళ్ళాలంటే భవానీపురం, నేను ఎక్కడ పడిపోతానో నాకే తెలీదు. అక్కడ కొడుకు ఇల్లు ఉంది. కొడుకులాగా చూసుకున్నాడు జగన్ నిన్నాళ్ళు. తమ్ముళ్ళగా చూసుకుని వచ్చాడు. కొడుకులాగా తమ్ముళ్ళగా బాగానే చూసాడు. ఈ రోజు వరకు ఆడ పుల్ల వేసాడు. ఇక బాధపడతాడు. ఏమో అంటున్నాడు, ఆడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు వేసాడంట. చంద్రబాబు నాయుడు చెప్పాడంట ఆపేయమని. అదే పుస్తకాలు ఏ తీసేసుకున్నాడంట ఫోన్లో. మాకు ఏం తెలుసు? అది తప్పు కదా. అలా పెట్టేసి ఇల్లు చెడగొట్టుకున్నాక కాసం ఉన్న మర్యాద పోగొట్టుకున్నాం. ఇన్నాళ్ళు కదా మర్యాద ఉండేది అని ఉండేది. కొందరికైనా ఉంటది కదా. కడుపులు చెప్పరుగానే ఉండదా? ఒకళ్ళకి పోతే విశ్వాసం అనేది ఉంటుంది. ఇప్పుడు అదేమంటారు, నా కొడుకు పని చేశాడు, ఈడ మంచిగా ఈయన రావాలని కోరుకుంటున్నాను. జగన్ బాబు కావాలండి. మరి ఏమో దేవుడి దయ. మేమందరం మంచోడు అదృష్టవంతులు అయ్యి మా తినే రాతుంటే అయిద్ది, లేకపోతే లేదు. అంతే కదా. మాయే మాకు సొంతాలు లేవు. మరి ఏం చెయ్యం. నేను గట్టిగా మాట్లాడలేను. నేను జగన్ గారే కావాలనుకో. ఇంట్లో జీతం రాకుండా చూసేది ఆయనే. ఇప్పుడు నేనున్నాను, కూతురు అన్నం పెడుతుంది, మందులు వేస్తుందా? ఈ గవర్నమెంట్ మందులతో బతుకుతాను. ఈ పెన్షన్ సరిపోదు. స్టోక్ ఉంది నాకు. ఆ స్టోక్ మందులే కాకుండా ఇప్పుడు ఏమో కడుపులో గడ్డ ఉందని చెప్పాడు. దీనికి ఆపరేషన్ చేయించుకోవాలి. మందులు ఆ ఎట్లకి నేను ఆ మందులు దానికి ఎవరు ఇస్తారు? ఉంది. అది మొన్నే వచ్చింది పోయిన నెలలో. ఉండండి ప్రభుత్వం ఏం చేస్తుందో. ఈయన వస్తే ఎక్కడే ఉంటాయి, ఎక్కడో అక్కడే ఉంటారు. నా కొడుకు వచ్చాడు అనుకో, చంద్రబాబు నాయుడు గజిబిజి చేసేస్తాడు. ఏరుకుని ఊరి మీద చల్లుకున్నట్టే అలా చేస్తాడు. రావాలని అనుకుంటున్నా. మరి ఈ పరిస్థితిని బట్టి నేను బయటపడినా, నువ్వు బయటపడతావు. నేను అనుకునేది ఏంటంటే మనకు మంచి చేసి అయినా రావాలి. ఇప్పుడు నా పడిదాన్ని ఎవరు చూస్తారు? ఇప్పుడు నాకు 10 ఏళ్ళు కావాలంట. ఇప్పుడు ఎవరిస్తారు? ఈ ప్రభుత్వం వాళ్ళు ఇస్తారా? చూపించుకోమని అంటారా? మన జగన్ వాళ్ళు వచ్చాడు, కొడుకు వచ్చాడు. వెళ్ళి అడుగుదామంటే ఏదైనా సమస్య చెప్దామంటే వాళ్ళ సమస్యలే చెప్పుకుంటున్నారు. మన ఏమంటారు? నాకు అస్సలు బాగాలేదు. రూపాయి ఇచ్చేవాడు ఎవరు